హాయ్ హలో దిస్ ఈజ్ మహేష్. మొన్న మనం ఎస్సీఓ గురించి తెలుసుకున్నాం కదా! మాడ్యూల్స్ అని ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ, టెక్నికల్ ఎస్సీఓ, లోకల్ ఎస్సీఓ. సో, దాంట్లో మనకొచ్చేసి ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్సీఓ. ముందే మనం ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి ఇవాళ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఆన్ పేజ్ ఎస్సీఓ వచ్చేసి వెబ్‌సైట్ రిలేటెడ్ టు వెబ్‌సైట్ మొత్తం వెబ్‌సైట్ గురించే అంటే వెబ్‌సైట్‌లో చేసే వర్క్ గురించే ఉంటది ఇందులో. అంటే లైక్ టైటిల్, డిస్క్రిప్షన్, హెడర్స్, యూఆర్ఎల్స్, ఇమేజెస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఉంటుంది. సో, ఇదంతా ఇన్‌సైడ్ వెబ్‌సైట్ వర్క్ అన్నట్టు. ఇన్‌సైడ్ వెబ్‌సైట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఆ పేజ్ ఎస్‌ఈఓ వస్తాయి. ఆ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఔట్‌సైడ్ ఆఫ్ ద వెబ్‌సైట్. సో, ఆ పేజ్ ఎస్‌ఈఓ అంటాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది ఆన్ పేజ్ ఎస్‌ఈఓ. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్‌ఈఓకి ఏం చేస్తామంటే కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవాలి. ఇది మనకు గూగుల్‌లో ఫ్రీ ఉంటది. గూగుల్ కీవర్డ్ ప్రాణ ఉంటది. దాంట్లోకెళ్ళి కీవర్డ్ రీసెర్చ్ చేసేసుకోవచ్చు ఈజీగా. అంటే లైక్ ఏదైనా ఇప్పుడు ఏ బిజినెస్ రిలేటెడ్ ఆ బిజినెస్ వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ హాస్పిటల్స్ రిలేటెడ్ వచ్చేసి బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ సిటీ నేమ్స్ తోటి ఇట్లా ఇంక్లూడింగ్‌లో సెర్చ్ చేసేసుకోవాలి. అట్లా మనం చూసినప్పుడు సెర్చ్ వాల్యూమ్ ఇక్కడ మనం మెయిన్ ఏం చూసుకుంటామంటే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నది చూసుకోవాలి. అండ్ లో కాంపిటీషన్‌ది తీసుకోవాలి. సో, ఇదేంటంటే కీవర్డ్ అనేది ఈ టైటిల్‌కి మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైటిల్ అనుకున్నాం కదా! ఈ టైటిల్ వచ్చేసి మనకు 50-60 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని అనుకున్నాం కదా! అట్లా ఏ టైటిల్స్ అయితే చూస్తామో ఈ కీవర్డ్ ప్లాన్‌లో ఆ టైటిల్ వచ్చేసి 50-60 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ క్లికబుల్ ఉండాలి. బాగుండాలి. ఇట్లా బాగుంటేనే మనకు ర్యాంకింగ్‌కి ఎస్‌ఈఓలో హెల్ప్ అవుతది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకెంత ఉంటదంటే 150-160 క్యారెక్టర్స్ ఉంటది. దీంట్లో కూడా ఇంక్లూడింగ్ కీవర్డ్స్ గానీ నేచురల్‌గా ఉండాలి. అప్పుడు మనకు ఈజీగా క్లిక్కబుల్ అయ్యే విధంగా ఉంటది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్1, హెచ్2, హెచ్3 ట్యాగ్స్. సో, ఈ ట్యాగ్స్ హెచ్1 వచ్చేసి మెయిన్ టైటిల్ లాగా ఉండాలి. హెచ్2, హెచ్3 వచ్చేసి సబ్ హెడ్డింగ్ లాగా టైటిల్స్ పెడితే వెళ్ళిపోతుంది. ఓకేనా? అండ్ ఇవి కూడా మనకు కీవర్డ్ రిలేటెడ్ ఉంటే ఇంకా బెటర్ అండి. ఎందుకంటే మనకు ర్యాంకింగ్‌లో హెల్ప్ అవుతది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హై క్వాలిటీ కంటెంట్. క్రియేట్ హై క్వాలిటీ కంటెంట్. అసలు మెయిన్ ఇదే అండి. ఎస్‌ఈఓలో మనకొచ్చేసి మెయిన్ కంటెంట్. కంటెంట్ ఈస్ ద కింగ్ అని ఊరికే అనరండి. కంటెంట్ ఎంత బాగుంటే అంత హై లెవెల్‌లో మనకు ర్యాంకింగ్ అవుతది. వెబ్‌సైట్ ఆర్ బిజినెస్ ఏదైనా సరే. కంటెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో, కంటెంట్ వచ్చేసి మనకు 1500-1800 వర్డ్స్ ఉండాలి. ఆ 1800 వర్డ్స్‌లలో మనకు ఫ్రెష్ కంటెంట్ న్యాచురల్‌గా కీవర్డ్స్ యూజ్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తే మన వెబ్‌సైట్ వచ్చేసి ఈజీగా ర్యాంక్ అవుతదండి. సో, నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్స్‌కి మనం దాన్నేంటంటే ఆప్టిమైజ్ చేసుకోవాలి. లైక్ ఎట్లా అంటే క్లిక్ త్రూ రేట్ అంటే క్లిక్కబుల్ చేసేలాగా ఉండాలి. ఓకేనా? అవి సెట్ చేసేసుకోవాలి. ఈ ఆన్ పేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్ కూడా దానికి అంటే లైక్ ఫైల్ నేమ్ ఇవ్వడం అండ్ పీఎన్‌జీ ఇమేజెస్ యూజ్ చేయడం. ఫైల్ నేమ్ వచ్చేసి ఏమి ఇవ్వాలి అంటే లైక్ కీవర్డ్స్ ఉంటాయి కదా! మనకి ఏ కీవర్డ్ ఉందో ఆ కీవర్డ్‌ని యాడ్ చేయాలి అంతే. సింపుల్. సెట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇంటర్నల్ లింకింగ్స్ అంటే ఏంటంటే అదర్ పేజెస్‌కి మన వెబ్‌సైట్‌ని ట్యాగ్ చేయాలి. అంటే లైక్ మీరు చేయడం, లింకింగ్ చేయడం. సో, ఇదొక పార్ట్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ స్పీడ్. మన స్పీడ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. మనకి ఎప్పుడైనా ఇన్‌కేస్ అందరూ అంటే లైక్ ఎట్లా అంటే ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ యూజ్ చేస్తారు. మోస్ట్‌లీ అంటే మనకు 50-80% వరకు కూడా మొబైల్‌లోనే అందరూ యూజ్ చేయడం, క్లిక్ చేయడం, బిజినెస్ రిలేటెడ్ ఏదైనా లీడ్ చేయడం ఉంటుంది. సో, మొబైల్ ఫ్రెండ్లీ కూడా ఉండాలి. లైక్ అంటే స్పీడ్ అయినా ఎవ్రీథింగ్ మొబైల్‌కి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు మన సైట్‌ని డెవలప్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మనం ఇప్పుడు అనుకున్నాం కదా! మొబైల్‌కి అంటే లైక్ స్పీడ్‌గా ఉండాలి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. దీంతో పాటు పేజెస్ కూడా స్పీడ్ అయ్యేటట్టు మనం ముందే అన్నీ సెటప్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్కీమా మార్కప్. ఇది గూగుల్ స్ట్రక్చర్ డాటా అండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా మనం సెట్ చేసి పెట్టేస్తే మనకు ఓవరాల్‌గా ఆన్ పేజ్ ఎస్‌ఈఓకి ఆల్మోస్ట్ అన్ని ప్లాట్‌ఫామ్స్‌ని, అన్ని మాడ్యూల్స్‌ని కవర్ చేసినట్టు అయిపోతది. దీనివల్ల మనకు వెబ్‌సైట్ స్పీడ్ అవుతది. అండ్ ర్యాంకింగ్‌లో కూడా గూగుల్‌లో ఫస్ట్ పేజీలో రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఇది అండి. థాంక్ యూ.